వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న తమకు గత సంవత్సర కాలంగా తమకు జీతాలు అందటం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలో జనసేన కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. 2025 సంవత్సరంలో చేరిన సుమారు 400 మందికి పైగా ఉద్యోగులకు వేతనాలు అందటం లేదని, ఆప్కోస్లో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారని వారు తెలిపారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో మా ప్రతినిధి పాండురంగారావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది కేవలం 13,000 రూపాయల జీతానికే పనిచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మెమోరాండం ఇవ్వడానికి వచ్చారు. అయితే వీరిలో ఒక 400 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 400 నుంచి 500 మందికి గడిచిన సంవత్సరం కాలంగా జీతాలే అందట్లేదు. 40,000 మందికి 13,000 జీతం చాలట్లేదు, పెంచమని ఉంది వాళ్ళ డిమాండ్. అయితే అసలు ఆ 13,000 రూపాయలు కూడా చేతికి రాక ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇలా సంవత్సరం నుంచి జీతం అందని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 400 నుంచి 500 మంది ఉన్నారని చెప్తున్నారు. వారిలో కొంతమందితో మాట్లాడదాం. వీరికి జీతాలు ఎందుకు, ఆ 13,000 రూపాయల జీతం కూడా ఎందుకు రావట్లేదు, అధికారులు వాళ్ళకి ఏ కారణాలు చెప్తున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం సార్, నా పేరు నూర్ బాషా సార్. నేను నంద్యాల జీజీహెచ్ హాస్పిటల్ నుంచి వచ్చాను సార్. మేము కర్నూలు సెలక్షన్ కమిటీ నుంచి నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆఫీస్ సబార్డినేట్లుగా జీడీఏలుగా గత సంవత్సరము 11/4/2025 సంవత్సరంలో అపాయింట్మెంట్ అయినాం సార్. ఈరోజు వచ్చేసి డేట్ 8/4/2026 సార్. ఈ ఓ సంవత్సర కాలంలో మాకు జీతం అందలేదు సార్. మేము మా జీతాలకు సంబంధించి కలెక్టర్ మేడము, ఇన్ఛార్జ్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, హాస్పిటల్కి సంబంధించి సూపరింటెండెంట్ సార్లు, ఏడీ సార్లు అంతా వర్క్ చేశాము. మా తరపున వర్క్ అయిపోయింది. ఆప్కాసు లాగిన్ అవుతే మీకు ఆప్కాస్లో పేర్లు ఆప్కాస్ సైటు క్లోజ్లో ఉంది. అది ఆన్ చేయాల్సింది గవర్నమెంట్ ప్రభుత్వం పని కాబట్టి మా చేతుల్లో ఏం లేదు. మీరు ఆప్కాస్ సైటు ఓపెన్ అయితే మేము పేర్లు ఎక్కించి నమోదు చేసి మీకు శాలరీలకు పెడతామని మాకు సంవత్సరం నుంచి అదే మాట చెప్తా ఉన్నారు సార్. మా ఫైళ్ళకు సంబంధించి కలెక్టర్, నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం రాజకుమార గనియా మేడం గారు సైన్ చేశారు. మినిస్టర్ సార్ అప్రూవల్ ఇచ్చారు. కాకపోతే మా హాస్పిటల్ సంబంధించి సూపరింటెండెంట్ సార్ వాళ్ళు కూడా వర్క్ చేసేసారు. ఆప్కాస్ సైట్ ఒకటి ఓపెన్ అయితే మా పేరు నమోదు చేసి ఆప్కాస్ ద్వారా మీకు శాలరీస్ ఇస్తామని చెప్పారు సార్. కానీ సైట్ ఓపెన్ కాలేదు సార్. గత కొన్ని నెలలుగా సైట్ బంద్ ఉంది సార్. మేము ప్రజాదార స్పందనలో కూడా మేము అర్జీలు ఇచ్చి ఉన్నాం సార్ కలెక్టర్ మేడంకు. కలెక్టర్ మేడం కూడా ఆప్కాస్ ఎండీతో మాట్లాడి మీకు జీతాలు వచ్చేలాగా చేస్తామని చెప్పి ఉన్నారు సార్. కానీ ఇంతవరకు సంవత్సరం అయింది సార్, ఇంతవరకు అయితే మాకు శాలరీలు అయితే అందలేదు సార్. మేము డిప్యూటీ సీఎం గారిని కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా బాధలు అర్థం చేసుకొని ప్రతి నెల జీతం వచ్చే ఉద్యోగి ఒక నెల జీతం 2 రోజులు 3 రోజులు ఆలస్యం అయితే మాకు ఇంకా శాలరీ పడలేదు అని బాధపడుతున్నారు సార్. మేము సంవత్సరం నుంచి గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు సంవత్సరం అయింది సార్. ఇంతవరకు మాకు ఒక నెల శాలరీ కూడా పడలేదు. మా ఇల్లు ఎట్లా గడచాలా, మా కుటుంబాలు ఎట్లా గడచాలా, పిల్లలు కుటుంబ పోషణ భారం అవుతుంది సార్. డిప్యూటీ సీఎం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మా బాధలు అర్థం చేసుకొని ఆప్కాస్ సైట్ ఓపెన్ చేయించి మా పేర్లు నమోదు చేయించే బాధ్యత పవన్ కళ్యాణ్ సార్ గారికి తీసుకొని మా బాధలు అర్థం చేసుకొని ఆప్కాస్ ఎండీతో మాట్లాడి గవర్నమెంట్ అది ఆప్కాస్ సైట్ ఓపెన్ అయ్యే విధంగా చేసి మాకు శాలరీలు వచ్చే విధంగా చేయగలరని పవన్ కళ్యాణ్ సార్ గారిని కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్, నా పేరు చిన్నబాబు. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు జీజీహెచ్లో వర్క్ చేస్తున్నాను. గత సంవత్సరం కాలంగా ఆప్కాస్లో అవుట్సోర్సింగ్లో మేము వచ్చాము డ్యూటీలోకి. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మాకు ఒక్కసారి కూడా జీతం ఇవ్వలేదు. మేము అధికారులను అడుగుతుంటే ఏదో టెక్నికల్ ఇష్యూ, ఆప్కాస్ సైట్ క్లోజు, అది ఇది అని చెప్పేసి ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకొని మాకు ఇప్పటికి కూడా జీతాలు లేవు సార్. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటున్నాయి. ఒక్కొక్కళ్ళు 1000 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల నుంచి వచ్చి డ్యూటీలు చేసుకొని పస్తులుండి జీతాలు లేకుండా పనిచేయాల్సిన బాధ్యత వస్తుంది సార్. ఒక్క నెల జీతం రాకపోతే ఇబ్బంది పడే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు, వేలు తీసుకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు. కనీసం మాకు వచ్చే 13,000 కూడా
ఒక్క రూపాయి కూడా రాకపోతే మేము ఎంత బాధపడాలో అర్థం చేసుకోండి సార్. ఒక్కసారి మా యందు దయ ఉంచి ఆ ఆప్కాస్ సైట్ ఓపెన్ చేయించి ఎంత త్వరలో మాకు జీతాలు ఇస్తే అంత త్వరలో మేము మీకు రుణపడి ఉంటామని పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉద్యోగంలో చేరి సంవత్సరం కాలం గడిచినప్పటికీ ఇంతవరకు ఒక్క నెల జీతం కూడా అందలేదని వీళ్ళైతే చెప్తున్నారు. దీనికి ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ని కలిశారు, కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత మంత్రి కూడా వీళ్ళ జీతాలు శాంక్షన్ చేస్తూ సంతకం అయితే చేశారు. కేవలం ఆప్కాస్ సైట్ ఓపెన్ అవ్వట్లేదని ఒక కారణం చెబుతూ, అంటే ఒక సాంకేతికమైన కారణం చెబుతూ గడిచిన సంవత్సరం నుంచి వీళ్ళకి జీతాలు ఆపడం మాత్రం చాలా దారుణం. వీళ్ళు ఆ సమస్యను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుకుంటూ రిప్రజెంట్ చేయడానికి వచ్చారు. ఎర్రటి ఎండలో వీళ్ళు ఇలా నిలబడి ధర్నా అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో పాండురంగారావు, నంబర్ 1 న్యూస్, విజయవాడ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.